హలో గైస్, వెల్కమ్ టు ధీరజ్ బ్లాగ్స్. సో స్టార్ట్ చేద్దాం మరి అయితే ఇక స్టార్ట్. సో గైస్ చాలా అయితే లేట్ అయిపోయింది, మళ్ళీ రైడ్ పడ్డది. అబ్బో ఇక్కడే ఉన్నాడు మహాన్ భావుడు గణేష్ అంటే పేరు. యూటర్న్ చేసుకొని పోవాలి. గణేష్ ఆడ యూటర్న్ లేదు, లేపు ఆడ యూటర్న్ సిగ్నల్ కార్డు పెట్టారు. నువ్వు యూటర్న్ లేపారు చెప్తారు అసలు చండాలం. కాకపోతే నువ్వు ఏడ యూటర్న్ తీసేసి ఆడ పెట్టారు సిగ్నల్ దగ్గర. ఆడదాకా వెళ్ళి యూటర్న్ తెచ్చుకోవాలి. మళ్ళీ ఆడేమో సిగ్నల్ ఆపుతాడు. వాడు పోడు, పక్కన వాడు బాగానేడు. అంత లాంగ్ కటింగ్ చేసుకొని పోయే బదులు నిదానంగా వెళ్ళచ్చు కదా. హారం దొబ్బింది, మళ్ళీ తొక్కలేదు. మళ్ళీ ఎప్పుడైతే గదులు వచ్చిందో అప్పుడు మళ్ళీ హారం వచ్చింది, లేకపోతే అప్పుడు దాకా రాదు. డిహెచ్ఎల్ మెట్రో రోడ్ అంట. పోదాం. ఎందుకు అంత బాధ సడన్ బ్రేక్లు వేసుకునేది? అవసరమా అంత బాధ? వాన అయితే పడకూడదని ఆశిస్తున్నాను. వాన పడిందా మొత్తం దొబ్బులు అయితే నాకైతే ఇంట్లో తినడానికి కూడా డబ్బులు లేవు. అట్లుంది పరిస్థితి నాకు. సో మనం అయితే వచ్చేసాం. ఆ మనిషి ఆటన్నాడు చూడాలి ముందు. ఇక్కడే ఏం చూపిస్తుంది, ఇక్కడే అనుకుంటా. బో ఇది ఇక్కడ ఇది ఎప్పుడు పడ్డది? ఇప్పుడు అక్క ఇదేంది ఇది? వెయిటింగ్ పిక్ లొకేషన్ అంటే ఆడన్నాడు లేడు కదా. సో అన్న అయితే వచ్చేసాడు. పోదాం. ఆ మనిషే పోదాం. అన్న ఓటీపీ అన్న 9934. 9934. ఓకే. ఓ 8 కిలోమీటర్లు ఎరగనున్నాయి. 22 minutes అంట. బాబోయ్, అది ఇంకా ఎంత లింగంపల్లి పోలీసు పెద్ద రాంగ్ రోడ్. అందుకోసం వద్దని చెప్పిన ఈ కొట్టులు ఇళ్ళకి వెళ్ళి వస్తారు. అక్కడికి వెళ్ళి అన్నీ ఇట్లా చేశారన్న నా రోడ్లు. మరి బాగున్న రోడ్డు అంతా పగలగొట్టి మళ్ళా వదిలేసి మళ్ళా పగలగొట్టి ఎటు తిప్పాలి? ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ ఆపాలా? తొక్కురా నాయన. అటు నుంచి మళ్ళీ రోడ్ కనిపిస్తుంది. ఒకటే రోడ్ అక్కడ వెళ్ళిపోవచ్చు. కానీ రోడ్ ఇదే బ్యాంక్ అదే అక్కడ తిప్పుకునే పనిగా. అది మన మెయిన్ రోడ్ కాదన్నా, కాదు అదేదో అక్కడే యూటర్న్ తీసుకునే పని కదా. అది లేదు, యూటర్న్ గంగారం ఉంది. అబ్బో ఇదేనా? అదే అదే బ్యాంక్. ఏడా? బ్యాక్ సైడా? అది 6 అవి. బ్యాంక్ ఆడిందన్నాడా? ఇదే. మూసారుగా. అమ్మా అయిపోయింది అయ్యా. అదేలే. ఓకే అన్న బాయ్. ఓకే వచ్చాను అన్న. రేటింగ్ ఇవ్వవా? ర్యాపిడోలో ఆ రేటింగ్ వస్తుంది. అది నా దగ్గర యాప్ మావాడు బుక్ చేసిండు. సార్ అతనికే చెప్పులే, నేను చెప్తాలే ఫోన్ చేసి. సరే అన్న. 20% ఇడు 0 కమిషన్ లేకపోతే గట్టిగా దెంగుతున్నాడు, కానీ వేసుకోవడం బెటరు.
బొక్కలోది పోతే పోయింది 60 రూపాయలు తీసుకోవడం బెటర్. మనం అయితే ఇక పడ్డది మళ్ళా పోదాం. జీరో కమిషన్ తీసుకుంటే బెస్ట్, అసలు ఏ ప్రాబ్లం ఉండదు, తక్కువ తీసుకుంటాడు. మొత్తం తిరిగిపోవాలా బాబోయ్, అమ్ముంటుందో వెళ్ళిపోయిద్దాం ముందు. బుక్ చేసింది ఇప్పుడే అమ్మటే క్యాన్సిల్ కొట్టి పడుతుంది. ఏంది ఇది పేరు శ్రావ్య అంట, పేరు శ్రావ్య, బొక్కలో శ్రావ్య. ముందు బుక్ చేసినప్పుడే క్యాన్సిల్ చేసి దిగుతారు. అదేమన్నావు మీకు, నాకు అర్థం కాదు. రేటు చూసుకునే పని అయితే దాని మీద కనపడుతుంది కదా, బుక్ చేసి క్యాన్సిల్ చేస్తారు. అదో దెంగుడు నాకు మళ్ళీ ఇదిగో ఏడో బొక్క 19 కాస్త 18 అయింది. మళ్ళీ నాకేమో హారన్ పోయింది, ఇప్పుడు మళ్ళీ హారన్ వస్తుంది. ఇందాక ఆ గుంట్లో వెళ్ళాక మొత్తం సెట్ అయిపోయింది. మళ్ళీ గుంట్లో పడితే హారన్ పోయింది, మళ్ళీ గుంట్లోనే పడితే మళ్ళీ హారన్ వస్తుంది. అదే నా బండి స్పెషాలిటీ, అట్లుంటుంది నా బండితో. ఎవడు వాడడు, నా బండి ఎవడు తీసుకుని వాడు పడతాం గ్యారంటీ. అందరం నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఒక్క రైడ్ కూడా బాగాలేదు. మళ్ళా రేటును అశోక్ నగర్లో ఉన్నా నేనైతే. పడదా మళ్ళా ఏందో అర్థమే కావట్లేదు. రైడ్ అయితే పట్టదు మనకి. బ్యాక్ సైడ్ ఉన్నాడు. అమ్మా ఏడున్నట్టున్నాడు. అంటే ఈ మధ్యనే స్టార్ట్ చేసా ఛానల్. ఓకే, ఇప్పుడే నిదానంగా ఒక దెబ్బకు 2 పిట్టలంట. అట్లని కాదు, అంటే ఊరికే ఇప్పుడు ర్యాపిడో గురించి అందరు తెలియాలి కదా. సో అందుకని దానితో రోడ్డు మీద పోయే వాళ్ళు ఎలా ఉంటారు, అది కూడా అదే కొంచెం బూతులు ఉంటాయి, సగానికి సగం బూతులే. ఇప్పుడు అడ్డదండగా కూడా వస్తాను తాగి లంజడికి ఎందుకు తాగొస్తానని చెప్పి లైట్ కొంచెం ఫన్ అనమాట. కానీ ఎవరిది ఉద్దేశించి కాదు, ఎవరిని తప్పట్టాలని కాదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇప్పుడు మనం ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదా, సేమ్ ఇట్లానే కాదు ఛానల్లో పెడతా, యూట్యూబ్ ఛానల్లో అంతే. దానికి డిఫరెన్స్ అదే. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. ఏం ట్రాఫిక్, ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్ ఉంటుంది. బాయ్ మండే మార్కెట్ ఏమో కానీ చాలా ట్రాఫిక్ వస్తుంది. నా చూడు జీరో కట్ తిప్పుదామని చూసినట్టున్నాడు. ఏమన్నాడు? అందరు కార్లు వేసుకొస్తారు, ఎట్టబడతారు, తెచ్చి దిగుతారు. ఏంది కాలరు పెట్రోల్ ఏడబడితే ఆడ అప్పర్ దిగుతారు. ఇదైతే మళ్ళీ బిఎస్ఆర్ కాలనీకి పడ్డది. మళ్ళీ ఇందాక ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పడ్డది. మళ్ళీ చూసినాగా అక్కడికే పడ్డది మళ్ళీ. అబ్బా
వాడు చూసాడు ఆ రోడ్డు కట్టంగా లారీ పెట్టాడు. అప్పుడు అసలు ఆ మొత్తం కార్లు గీర్లు అన్నీ ఆడే ఉంటాయి. ఆడ కట్టయిద్దా లారీ. వాడు పోయేవాడు పోడు చూసుకుంటా పోతాడు. ఏమన్నారు చూసుకుంటా పోనీకి బొక్క. అన్ని దిగినా కానీ మళ్ళీ ఎడికి వచ్చింది సరే అంతన్నా దొరికి మళ్ళీ సచ్చినట్టు ఎడికి రావాలి. నాకు ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళబోద్ది కావట్లేదు. అదేం పడతలేదు. లింగంపల్లి పోతే మళ్ళీ కృష్ణారెడ్డి పెట్టి రావాలి. తాగిపోతే సచిన వాళ్ళు వచ్చి నిదానంగా వస్తారు. మరి లైన్స్ ఉందంటే తలకాయ నొప్పి. ఆ జైంట్ వీల్ వాడు ఎందుకు తిప్పుతున్నాడు? వాడికన్నా కొద్ది క్లారిటీ ఉండాలి. 2-3 వేసుకొని తిప్పుతున్నాడు వాడు. ఒక్క తప్పితే ఎంత లాస్ తప్పితే వాడికి ప్రాఫిట్ అనే లేదు. మొత్తం ఖాళీ తప్పితే ఏమన్నా ఒక్కటన్నా ఫుల్గా ఉందా? అనవసరంగా ఆయిల్ బొక్క కాకపోతే. ఫుల్గా ఉంది ట్రాఫిక్. సందులో నుంచి అటు నుంచి ఇటు నుంచి పోవాలి. కొద్ది ఖాళీ ఉంటే దొరకతాయి ఇక బండోళ్ళు అయితే. ఈ బార్ ఒకటి రీమోడలింగ్ చేశారు. ఫుల్గా ఉంది. నో స్మోక్ ఏరియా. అంతకుముందేమో ఎట్ట పడితే అట్టు ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం డీసెంట్ అయిపోయింది బార్ అయితే. తాగినప్పుడు ఒకటే బాధ. ఇక్కడే ట్రంక్ డ్రైవ్ పెడుతుంది. ఇక్కడ మామిడికాయలు ఉన్నాయా ఇక్కడ పెడతారు. ట్రంక్ డ్రైవ్ పక్కనే పెడతారు. లేదంటే అది ఆడ రామ్కి దగ్గర పెడతాడు. ఇక్కడ అవునా అన్న? లొకేషన్ అట్టుంది కదా అన్న. సరే నీకు మెసేజ్ వస్తుంది చూడన్న. చేంజ్ చేసా? చేంజ్ అవ్వలేదు అందుకని. కస్టమర్ అయితే ఇక్కడ తెంపమంటున్నాడు. కానీ మెసేజ్ పంపాలి. నీకు మెసేజ్ వస్తుంది చూడన్న. ర్యాపిడోలో వస్తుంది. లాస్ట్లో ఎండ్రాయిడ్ చేయి వస్తుంది. ఎండ్రాయిడ్ చేయి ఫస్ట్. లాస్ట్ ఆప్షన్ ఐ వాంట్ డ్రాప్ హియర్. ఇంకోటి వేసి ఓకే అన్న రేటింగ్ ఇవ్వవా? ఓకే థ్యాంక్ యూ అన్న. రైడ్ అయిపోయిన ప్రతిసారి మనం రేటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే అవే పాయింట్స్ మనకి చాలా వరకు పాయింట్స్ అవే. ఎవరైనా కానీ ర్యాపిడో కానీ ఎట్లయినా కానీ ఓలా కొన్నిటికి ఓలా కూడా వస్తున్నాయి అంట. ప్రతిసారి రైడ్ అయిపోయినమ్మంటే రేటింగ్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే అవే పాయింట్స్ వస్తాయి. తర్వాత అవే ఉపయోగపడేది. ఇక్కడ క్యాన్సిల్ అయినా కానీ ఒకవేళ ఇక్కడ తగ్గింది అనుకో. ఇప్పుడు 18 ఉంది కదా, మళ్ళీ తగ్గింది అనుకో, ఆ పాయింట్స్ మనకి యాడ్ అవుతాయి దానివల్ల క్యాన్సిల్ అనేది మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది లోపల దానికి. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాము. మళ్ళీ ఆగాల్సిందే సచ్చినట్టు. ఏడా చాట ఆపుకొని కూర్చోవాలి. మళ్ళీ ఆ లొకేషన్ ఏమో బిఎస్ఆర్ కాలనీ లోపలికి ఉంది. అది అక్కడ కాదు. మళ్ళీ ఇక్కడ ఆపమని చెప్పాడు ఆయన. ఇక్కడ ఆపేశాను ఆయన. అదనమాట. అమౌంట్ అయితే 62 రూపీస్ ఇచ్చాడు. మంచిది, బాధలేదు. మళ్ళీ అయితే మనకి హైటెక్ సిటీ పడ్డది. చాలు హైటెక్ సిటీ పడ్డది. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ పడింది. ఎక్కడున్నాడో ఆ మనిషి? అబ్బో ఎల్ఎంకి కాలేజ్ అయిపోతున్నట్టున్నాడు. మీకు ఎల్ఎంకి కాలేజ్ ఎక్కడో తెలిసి అయితే కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. చూద్దాం ఎంతమందికి ఐడియా ఉందో ఎల్ఎంకి కాలేజు. మనం అయితే స్పీడ్కి వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ బొక్క అవుతుంది. క్యాన్సిల్ అనేది చేయించుకోకూడదు. క్యాన్సిల్ అవ్వదులే. మ్యాక్స్ 19 కిలోమీటర్స్ ఏమో చూపించింది. చూద్దాం. ప్లస్ ఇక్కడ చాయ్ చాలా బాగుంటుంది. ఇక్కడేమో షవర్మా బాగుంటుంది. ప్లస్ ఫాస్ట్ ఫుడ్ బాగుంటుంది. ఇక్కడ ఈ ఏరియా పేరు కృష్ణారెడ్డిపేట. ఎల్ఎంకి కాలేజ్ లోపలికి ఉంటుంది కొంచెం. మనం ఈ సందులో నుంచి పోయినా కానీ బిఎస్ఆర్ కాలనీలో వెళ్తాం.
ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేశారు. 500 మీటర్స్ అంట, 550 మీటర్స్ వచ్చింది. అన్ని టర్నింగ్లో ఉన్నాయి చాలా వరకు. స్పీడ్ బ్రేకర్ దగ్గర మట్టి వేశారు. మొత్తం గుంటలు ఉండే అంతకుముందు. అది ఆ బొక్కలేదు గడు పోవాలి మళ్ళా. ఇటు తిప్పుకున్నాడు. అది మార్కెట్ వచ్చింది నాయన. అమ్మో ఈ మార్కెట్ ఏమో కానీ నిదానంగా పోవాలి మార్కెట్లోకి వస్తే. వీళ్ళు తప్పుకోరు సంచులు పట్టుకొని. ఇంత ఖాళీగా ఉంది మార్కెట్. టైం అయిపోయిందా? 8:30గా టైము. 8:30కి అయిపోయిందా? ఒళ్ళేడేమో ఇంట్లో. అప్పో మళ్ళా బొక్కలో తిరగాలి. రోడ్డు బాగానే ఉందా లేదో? బాగుంది, పర్లేదు. సిమెంట్ రోడ్, మొత్తం సిమెంట్ రోడ్లో. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి. ఆడ ఆపాలేమో, చూద్దాం. అడుగుతాడో అడగడో వాచ్మెన్ అనుకుని. ర్యాపిడో. రోడ్ నెంబర్ ఒక్క నిమిషం. రోడ్ నెంబర్ కాదు, ఏమో చూపించలేదు. కోటి అంట పేరు. అది రోడ్ నెంబర్ చూపలేదు, విల్లా నెంబర్ చూపించలేదు. అది అది ఆ బొక్కలో పోవాలి. ఎర్ర కర్ర ఉంది కదా, ఆ సందులోకి వెళ్ళాలి మనం. అమ్మో అయ్యో, 7 కుక్కలు బాగానే ఉంటాయి. మళ్ళీ ఆపి మళ్ళీ ఫోన్ చేయాలి. ఏడరవడు ఇంకా. ఇది దీనిలో ఉన్న తలకాయ నొప్పి. ఎరవై రవ్వకుండా ఎరవేరు అని చెప్తుంది. ఈ బొక్క ఈ ఇల్లు కొట్టి అంటే పేరు, కొట్టి. ఓకే గైస్, వీడియో అయితే లాంగ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.